పోవాలని, అవసరాల కోసం కాదు. అయితే నీకు నాకు ఇబ్బంది ఉంది, కానీ దావీదుకి ఏమి ఇబ్బంది? రాజసింహాసనం మీద కూర్చుండేవాడే, ప్రతిరోజు రాజభోజనం చేసేవాడే, రాజవస్త్రములు ధరించేవాడే, రాజకోటలో హాయిగా నిద్రపోయేవాడే, మిద్దె మీదకి ఎక్కేవాడే, రాజ్య పరిపాలన చేసేవాడు, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేవాడు. ఆయనకి ఇబ్బంది ఏంటంట? నీ కుటుంబంలో ఒక సమస్య ఉంది, నా కుటుంబంలో ఒక సమస్య ఉంది. పెళ్లి కాలేదని కొంతమందికి సమస్య, ఉద్యోగం రాలేదని కొంతమందికి సమస్య, పిల్లలు పుట్టలేదని కొంతమందికి సమస్య, పైరు పండలేదని కొంతమందికి సమస్య, పాలు తీయలేదని అనా కొంతమందికి సమస్య, పాలకు రేట్లు రావట్లేదని కొంతమందికి సమస్య. అవునా కదా? మరి మనకి ఆయనకి ఇబ్బంది ఏంటి? ఏమో దేవునికి స్తోత్రం. గట్టికి చెప్పండి కొట్టండి ఇప్పుడు.